మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకు నీ హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 134వ రోజు, మే 14వ తేదీ. అంశము సాతాను యొక్క సూపర్ మ్యాన్ ఉద్భవం. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 3వ వచనము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఈ దినము రాదు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మన శాఖలు ఒక సూపర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మన దేశం ఒక సూపర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నది. రష్యా ఒక సూపర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నది. తూర్పు దేశాలు ఒకని కొరకు చూస్తూ ఉన్నవి. ఐక్యరాజ్య సమితి ఒకని కొరకు చూస్తుంది. సంఘాలు ఒకరి కోసం చూస్తున్నాయి. అయితే ఎలాంటి వారి కొరకు చూస్తున్నారు? మరలా చిన్న భిన్నమైపోతున్న ప్రపంచం అనే వర్తమాన భాగం నుంచి. క్రీస్తు విరోధి ఎవరో బైబిల్ చెప్పుచున్నది. అతడు ఒక మనిషి. గమనించండి, ఈ సవారీ చేసేవాడు సాతాను యొక్క సూపర్ మ్యాన్ తప్ప మరొకరు కాదు. వాడు అపవాది యొక్క అవతారం. అతడు ఒక విద్యావంతుడైన మేధావి. లోకం మొత్తం ఒక సూపర్ మ్యాన్ కోసం కోరుకుంటున్నది. ఇతడు సాతాను యొక్క సూపర్ మ్యాన్. విద్యతో, జ్ఞానముతో, తన సొంత మాటలతో, తాను సొంతంగా చేసుకున్న సంఘ సిద్ధాంతములతో అతడు వచ్చును. మరియు అతడు ప్రజలను మోసగించడానికి తన యొక్క తెల్లని శాఖల గుర్రములపై సవారీ చేస్తాడు. మరియు అతడు ప్రపంచంలో ఉన్న ప్రతి మతాన్ని జయిస్తాడు. ఎందుకంటే అవన్నీ ఏకమై సంఘ సమైక్యలోనికి, అనగా సార్వత్రిక సంఘ సమైక్యలోనికి వెళ్ళుచున్నవి. మరియు వారు ఇప్పటికే తమ భవనములను నిర్మించుకున్నారు. మరియు ప్రతిదీ సరిగ్గా వరుసలోనే ఉన్నది. ఏమీ మిగలలేదు. ప్రతి శాఖ దానిలోనే ఇరుక్కుపోయింది. సంఘాల సమైక్యలో. మరియు అవన్నీ ఎవరికి మద్దతు ఇస్తున్నవి? రోమ్కే. మరియు పోప్ ఇప్పుడు ఇలా అరుస్తున్నాడు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉందాం మరియు కలిసి నడుద్దాం. మొదటి ముద్ర నుండి సేకరింపబడినది. క్రీస్తు విరోధి ఒక యూదుడు కాదు. అతడు సత్యమును అనుకరించేవాడు. యాంటీ అనగా విరోధం. ఈ గొప్ప సూపర్ మ్యాన్ అతడు ఎలా అంత గొప్పవాడు అయ్యాడు? చివరికి సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడు? మరియు అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత అతడు కిరీటాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత అతడు దేవునికి బదులుగా ఆరాధించబడ్డాడు. 2వ ముద్ర నుండి సేకరింపబడినది. ఆ సవారీ చేసేవాడు ఈ మొదటి దశలో అతడు అమాయకుడిగా ఉన్నాడు. రెండవది, మీరు కొంచెం పై స్థాయికి వెళితే బైబిల్ అతడికి ఒక కిరీటం ఇవ్వబడిందని చెప్పింది. వారు ఒక మనిషికి, ఒక సూపర్ మ్యాన్కి కిరీటం ఇచ్చారు. అతడు పోపు అని బైబిల్ పిలవలేదు, కానీ అతడు ఒక అబద్ధ ప్రవక్త అని బైబిల్లో సంబోధించింది.
మూడవ ముద్ర నుండి సేకరింపబడినది. సంఘం పైకెత్తబడును, సాతాను బయటకు త్రోసివేయబడును. సంఘము పైకి వెళ్ళినప్పుడు సాతాను కిందకి వస్తాడు. అప్పుడు వాడు క్రీస్తు విరోధిలో తనను తాను కొలువు చేసుకుంటాడు మరియు మృగముగా పిలవబడతాడు. ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం వాడు తన ముద్రను ఏర్పాటు చేస్తాడు. మొదటి ముద్ర నుండి సేకరింపబడినది. నైసియా ఆలోచన సభలో వాడు దానిని తయారు చేశాడు. కాన్స్టంటన్ అతనికి మొత్తం ఆస్తిని ఇచ్చాడు. అప్పుడు వాడు ఏమి చేశాడు? అప్పుడు వాడు సాతాను తన సింహాసనాన్ని మరియు అధికారాన్ని అతనికి ఇచ్చాడు. ఇప్పుడు మనం తెలుసుకునే తదుపరి విషయం ఏమిటంటే, సాతాను ఇప్పటి వరకు ఉన్న రాజకీయములన్నిటినీ నియంత్రించాడు. మనము దానిని మత్తయి 4వ అధ్యాయంలో కనుగొనగలము. సాతాను ఇప్పటికే రాజకీయములన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడని మనము తెలుసుకున్నాము. కానీ అతడు సంఘాన్ని, అనగా నామకార్థ సంఘాన్ని, వధువు అప్పటికే పైకి పోవును. అతడు నామకార్థ సంఘాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి దానిని మోసగించడానికి క్రిందికి వెళ్తాడు. అతడు తన సూపర్ మ్యాన్ని పొందుతాడు. అతడిని ఒక సంస్థలోనికి పనిచేయనిస్తాడు మరియు క్రీస్తుకి బదులుగా అతనికి కిరీటము పెడతారు. క్రీస్తుకు బదులుగా వాడు వ్యవహరిస్తాడు. చూసారా, అతడు ఒక వికార్, దేవునికి బదులుగా ఉన్నవాడు. సరిగ్గా అదే, దేవునికి బదులుగా. అతడు అప్పుడు ఏమి చేస్తాడు? వాడు సాతాను యొక్క రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. ఇప్పటికే అతడు దానిని కలిగి ఉన్నాడు మరియు మతపరమైన అధికారాన్ని కూడా చేజిక్కించుకుంటాడు. మూడవ ముద్ర నుండి సేకరింపబడిన గొప్ప అంశము. కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అంశమును మన జీవితాలకు దీవించి ఆశీర్వదించునుగాక. మనలను ఇంకా ప్రత్యక్షతతో నింపి మనము మోసపోకుండా ఉండునట్లు దేవుడు మనలను బలపరుస్తూ, వాక్యముతో మనలను ముందుకు నడుపుతూ, మనము ఆయనలో ముద్రించబడుతూ క్రీస్తుతో పాటు మనం కొనుక్కోబడటానికి సిద్ధము చేయునుగాక. మనలను దేవుడు ఎల్లప్పుడూ తన కనుసైగల్లో కాపాడునుగాక. మనము ఏ అబద్ధ ఆత్మకు, ఏ అబద్ధ ప్రవక్తకు మనము లోబడకుండా, మనం మోసపోకుండా దేవుడు మనలను ముందుకు నడిపించి మనలను తన హస్తాల్లో కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము 2వ రాజులు 19, 20, 21 అధ్యాయములు. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనలను ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము దేవుని వాక్యముతో ఎల్లప్పుడూ భద్రపరచబడుతూ ఉన్నాము. ఈ లోకమని ఏదేను సాతాను యొక్క వశములో ఉండి ఈ లోకంలో ఉన్న మనలను, అనగా దేవుని వాక్యము చేత నడిపించబడుతున్న మనలను వాడు మోసము చేయాలని, వాడు మనలను మృంగివేయాలని, సత్యవాక్యములో నుండి దూరముగా లాగి మనలను నాశనము చేయాలని, మనలను మరణంలోనికి ఏడ్చాలని వాడు ఎల్లప్పుడూ కుయుక్తితో పనిచేస్తూ ఉన్నాడు. వాడు అనేక రకాలైన అవతారాలు మారుస్తూ, వాడు అనేక రకాలైన ప్రణాళికలను వేసుకుంటూ దేవుని పిల్లలను పాడు చేయటానికి, దేవుని పిల్లలను మోసము చేయడానికి వాడు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యము చెప్తుంది, ఆయన ప్రణాళికలో ఉన్న వారెవరూ కూడా, ఆయన చేత ముద్రింపబడిన వారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వారెవరూ కూడా వాడి కుయుక్తులో పడరని, వాడి చేత మోసపుచ్చబడరని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, అందుకొరకు ఈ గడియ కొరకు మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ పట్టుకుని, మనం ఎల్లప్పుడూ దాన్ని తలపోసుకుంటూ, మన హృదయాలకు అన్వయించుకుంటూ, మనం ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తూ, ఆ కల్వరిలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. సాతానుకు మనపై ఏ అధికారము లేదు. ప్రియ సోదరులారా, మన తండ్రి, మన పరమ తండ్రి, మన యేసు మన కొరకు ఎప్పుడూ వెలను చెల్లించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం అన్నిటిలో జయించిన వారముగా ఉన్నాము.
మనము పాపమనే దాస్య కాడి కింద లేవు. మనము సాతాను యొక్క పాప దాస్యం అనే కాడి కింద మనం ఉండాల్సిన అవసరం లేదు. మన తండ్రి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ఆదికాండం నుండి సాతాను తన ప్రయత్నాలతో దేవుని పిల్లలను మోసము చేయడానికి, దేవుని పిల్లలను తప్పుత్రోవ పట్టించడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ పూర్వపు ఏదెనులో ఆదాము అవ్వలను వాడు మోసము చేసి, వాడు తన బీజాన్ని, వాడు తన సర్ప సంతానాన్ని అవ్వ ద్వారా ఈ లోకంలోనికి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎల్లప్పుడూ రెండు శక్తులు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దెర్ ఆర్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ వర్క్డ్ ఇన్ ద వరల్డ్. ప్రియ సోదరి సోదరులారా, 2 ఆత్మలు ఈ లోకంలో పనిచేస్తూ ఉన్నాయి. దేవుని ఆత్మ మనలను దేవుని వైపు లాగాలని, మనలను మరణంలో నుండి జీవములోనికి తీసుకువెళ్ళాలని దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ప్రయాసపడుతూ ఉన్నాడు. సాతాను ఆత్మ అయితే మనలను జీవంలో నుండి మరణంలోనికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఎల్లప్పుడూ 2 పోరాటాల కింద జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఎన్నిక మన చేతిలోనే ఉంది. మనం ఏ మార్గంలో వెళ్తే, మనం ఏ మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గంలో సిద్ధపరిచిన బహుమానాలను మనం పొందుకుంటాం. సాతాను మార్గము మనకు మరణాన్ని బహుమానంగా ఇచ్చేదిగా ఉన్నది. దాని త్రోవ బహు విశాలమై మనలను ఆ త్రోవలోనికి లాగి ఈ లోకమని అనేక ఎర్లను చూపి మనలను నిత్య అగ్నిలోకి గెంటివేయుచున్నది. కానీ దేవుని త్రోవ అయితే మనలను ఆ మార్గము గుండా దాచి ఉంచిన ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మనలను మరణము నుండి దాటించి ఆ మహిమకరమైన జీవితాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం వాక్యముతో ఎల్లప్పుడూ ముందుకు నడవకపోతే, వాక్యముతో మనం పెనవేసుకుని ఉండకపోతే, వాక్యముతో మనము నిలిచి ఉండకపోతే మనలను సాతాను నిశ్చయంగా మోసం చేయవాడుగా ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాయని వాడు తిరుగులాడుచున్నాడు. ప్రియ సోదరులారా, మనం ప్రార్థన అనే శక్తితో పోరాడకపోతే, సత్యవాక్యంతో మనం నిలబడకపోతే నిశ్చయంగా వాడి చేతిలో మనం ఓడిపోతాం. ప్రియ సోదరులారా, అందుకొరకు మనం ఓడిపోకుండా ఉండాలని, మనం ఎల్లప్పుడూ జయించేవారుగా ఉండాలని ఆయన మనలో గొప్ప శక్తిని నింపి, ఆ గొప్ప శక్తితో మనం ఎల్లప్పుడూ పోరాడేవారిలా మనల్ని నిలబెట్టి, ఒక అజేయ సైన్యముగా మనలను ఉంచి, మనలను ఓడిపోని జనులుగా ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించి, ఆయన రాజులైన యాజక సమూహముగా మనలను నిలుపుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ గడియలో దేవుడు మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని అన్వయించుకుంటూ, దానిలో దాగి ఉన్న గొప్ప శక్తిని ఆశ్రయిస్తూ మనము క్రీస్తు కొరకు యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినాలు ఈ భూమిని కమ్ముకొనబోతూ ఉన్నాయి. మన ముందున్న ప్రతిరోజు ఎంతో భయంకరమైన పరిస్థితికి ఎడవబోతూ ఉన్నది. ఆయన మన కొరకు పంపిన ఆ వాక్యముతో మనము సిద్ధపడి మనము ఎత్తబాటులోకి వెళ్ళకపోతే మనము నిశ్చయంగా విడవబడి మనము నశించిపోయే జనముగా ఉండబోతున్నాం. కానీ ప్రియ సోదరులారా, మనం ఓడిపోకుండా ఉండాలని దేవుడు మన కొరకు గొప్ప వాక్యాన్ని పంపి, ఈ కాలానికి గొప్ప ప్రవక్తను పంపి, సమస్తాన్ని బయలుపరిచి, సమస్తాన్ని మనకి విఫలీకరించి, దాయబడి ఉన్న సమస్త మర్మాలను విప్పి మనకు తేటపరిచాడు. సాతాను యొక్క కుయుక్తునంతా బట్టబయలు చేశాడు. ఓ ప్రియ సోదరులారా, వాడు మనలను ఎన్నడూ మోసము చేయలేడు. ఎందుకంటే వాడు అబద్ధాలన్నీ, వాడి కుయుక్తులన్నీ మన ముందు తెలియపరచబడ్డాయి. ఈ కాలానికి పంపబడిన మన విలియం బ్రహ్మం ప్రవక్త వాడు బట్టలను ఓడదీసి వాడిని దిగంబరుడిగా చేశాడు. వాడు మనలను ఎన్నడూ మోసము చేయలేడు. ఓ ప్రియ సోదరులారా, మన వాక్యముతో నిలబడి ఉంటే నిశ్చయంగా వాడు మన ముందు తల వంచాల్సిందే. ఇక్కడ మనకి ఇవ్వబడిన అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. సాతాను యొక్క సూపర్ మ్యాన్ ఉద్భవం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఒక సూపర్ మ్యాన్ ఉద్భవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని వాక్యం చెప్తూ ఉన్నది. మన శాఖలు ఒక సూపర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.
మన దేశం ఒక సూపర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. రష్యా ఒక సూపర్ మ్యాన్ కోసం చూస్తున్నది. తూర్పు దేశాలు ఒకని కొరకు చూస్తూ ఉన్నవి. ఐక్యరాజ్య సమితి ఒకని కొరకు చూస్తూ ఉన్నది. సంఘాలు ఒకరి కోసం చూస్తూ ఉన్నాయి. అయితే ఎలాంటి వారి కొరకు వారు చూస్తూ ఉన్నారు? నిశ్చయంగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని వెంబడించాల్సిన టైంలో, క్రీస్తే మన జీవిత నాయకుడిగా వెంబడించాల్సిన ఈ టైంలో ప్రతి మానవుడు, ప్రతి దేశము ఒక మానవ నాయకుడిని కోరుకుంటూ నాశనము కొరకు సిద్ధపడుతూ ఉన్నాయి. సత్య దేవుణ్ణి పక్కకు నెట్టి, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుని అభిషేకాన్ని పక్కకు పెట్టి, దేవుని ప్రణాళికను పక్కకు పెట్టి, ఈ మనుష్యులందరూ, దేవుని పేరు పెట్టుకున్న వారు కూడా, సంఘ శాఖలు కూడా ఒక మానవ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఒక మనిషిని సూపర్ మ్యాన్గా చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే వారు ఎలాంటి వారిని కోరుకుంటున్నారు అని ప్రవక్త అడుగుతున్నాడు. నిశ్చయంగా మనం చూద్దాం. క్రీస్తుకు విరోధి ఆత్మతో పనిచేసే ఒక మానవ నాయకత్వాన్ని ఈ మనుషులందరూ కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఒక మనిషి. గమనించండి, ఈ సవారీ చేసేవాడు సాతాను యొక్క సూపర్ మ్యాన్ తప్ప మరొకరు కాదు. వాడు అపవాది యొక్క అవతారం. అతడు ఒక విద్యావంతుడైన మేధావి. లోకం మొత్తం ఒక సూపర్ మ్యాన్ కోసం కోరుకుంటున్నది. అతడు సాతాను యొక్క సూపర్ మ్యాన్. విద్యతో, జ్ఞానముతో, తన సొంత మాటలతో, తాను సొంతంగా చేసుకున్న సంఘ సిద్ధాంతములతో అతడు వచ్చును. మరియు అతడు ప్రజలను మోసగించడానికి తన యొక్క తెల్లని శాఖల గుర్రములపై సవారీ చేస్తున్నాడు. మరియు అతడు ప్రపంచంలో ఉన్న ప్రతి మతాన్ని జయిస్తాడు. ఎందుకంటే అవన్నీ ఏకమై సంఘ సమైక్యలోనికి, అనగా సార్వత్రిక సంఘ సమైక్యలోనికి వెళ్ళిపోతున్నవి. ప్రియ సోదరులారు, ప్రియ స్నేహితులారు, ప్రియ దేవుని బిడ్డలారు, మనము వాక్యమనే అర్థములో దీన్ని చూడకపోతే ప్రతి మనిషి మోసపోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. వాడు అందరినీ జయించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, మరియు అతడు ప్రజలను మోసగించడానికి తన యొక్క తెల్లని శాఖల గుర్రములపై సవారీ చేస్తాడు. ఈరోజు ఎంతో అందముగా, ఎంతో ఎత్తుగా, ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిస్తూ కట్టబడుతున్న ఎంతో అందమైన తెల్లని చర్చిలను, అన్ని సంఘ శాఖలను, అన్ని మతాలను వాడు జయించబోతూ ఉన్నాడు. ప్రతి దానిపైన వాడు జయం సాధించబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క దానిని వాడి మత బోనులోకి, వాడి అధికారం కిందకు చేజిక్కించుకోబోతూ ఉన్నాడు. ఈ ప్రపంచం మొత్తం వాడి అధికారంలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నది. ఇక క్రైస్తవ సంఘ శాఖలను గురించి మనం మాట్లాడాల్సి వస్తే, వారందరూ ఒక ఐక్యతగా ఏర్పడి ఆ మానవ నాయకత్వానికి తల వంచుతూ, వాడితో చేతులు కలుపుతూ ఆ సార్వత్రిక సంఘ సమైక్యలోనికి, ఓల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనగా WCCలోనికి వారందరూ ఐక్యమవ్వబోతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, వారిపైన ఎవరు నాయకుడిగా ఉంటారు అంటే, వారిపైన ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే, వారు ఎదురు చూస్తున్న ఆ సూపర్ మ్యాన్, వాడే మానవ నాయకుడు. క్రీస్తుకు బదులుగా ఈ లోకం ఒక మానవ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నది. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని నాయకత్వాన్ని వదిలి సౌలును వారు రాజుగా ఏర్పాటు చేసుకున్నట్టుగానే ఈరోజు మనుషులందరూ దేవుని వాక్యానికి లోబడటానికి బదులుగా ఒక అబద్ధ మనిషిని, క్రీస్తు విరోధి ఆత్మను వారు కోరుకుంటూ ఉన్నారు. వారందరూ ఒకటిగా ఏర్పడి వారి నాయకత్వం కింద తల వంచబోతూ ఉన్నారు. ప్రియ సోదరులరా, మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. మనం తప్పించబడాలి అంటే మనం వాక్యముతో జాగ్రత్తగా చరిచూసుకోవలసిన వారమై ఉన్నాము. వారందరూ సార్వత్రిక సంఘ సమైక్యలోనికి వెళ్ళి అందరూ ఒక దినాన్న మహాశ్రమల గుండా తీర్పులోనికి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, వారు ఇప్పటికే తమ భవనములను నిర్మించుకున్నారు. మరియు ప్రతిదీ సరిగ్గా వరుసలోనే ఉన్నది. ఏమీ మిగలలేదు. ప్రతి శాఖ దానిలోనే ఇరుక్కుపోయింది. సంఘాల సమైక్యలు మరియు అవన్నీ ఎవరికి మద్దతుస్తున్నవి? రోమ్కే. ఆ మనిషి, ఆ సూపర్ మ్యాన్ ఉద్భవంగా వచ్చే ఆ మనిషి
రోమ్ నుండి రాబోతూ ఉన్నాడు. వాడిని ప్రవక్త పోపు అని పిలిచాడు. మానవ పోప్. వాడు రోమ్ నుండి రాబోతూ ఉన్నాడు. మరియు పోప్ ఇప్పుడు ఇలా అరుస్తున్నాడని ప్రవక్త చెప్తున్నాడు. మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉందాం మరియు కలిసి నడుద్దాం. ఆ పోప్ అంటున్నాడు, నేటి దేశాల మధ్య జరిగే యుద్ధాలను వాడు పర్యవేక్షిస్తూ, వాడు తన ఆధీనంలోనికి తీసుకుంటూ, శాంతిపరుస్తూ వాడు నటిస్తూ ఉన్నాడు. ప్రతి దేశాన్ని వాడు బోనులోకి లాక్కుని, వాడు అధికారం కిందకు లాక్కుని, వాడు ఒకరోజు ప్రపంచం మొత్తాన్ని జయించబోతూ ఉన్నాడు. వాడి నటిస్తూ తెల్లని దూతగా అవతారం ఎత్తి వాడి శాంతిని, వాడు ఐక్యతను కోరుకున్నట్టుగా వాడు ఒక అమాయకుడిగా ఉంటూ, వాడు తన మత బోనులోనికి, తన సిద్ధాంతాల యొక్క ప్రభావం కిందకి ప్రపంచం మొత్తాన్ని ఎడవబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మీరెంతో జాగ్రత్తగా ఉండవలసిన టైం. మనం అంత్యక్రీస్తు చేత మోసబడబోయే టైం ఇది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, క్రీస్తు విరోధి ఒక యూదుడు కాదు, అతడు సత్యమును అనుకరించేవాడు. వాడు యథార్థవంతుడు కాదు ప్రియ సోదరులారా. వాడు సత్యాన్ని, వాక్యాన్ని అనుకరించి మోసము చేసేవాడు. యాంటీ అనగా విరోధము. ఒక గొప్ప సూపర్ మ్యాన్. అతడు ఎలా అంత గొప్పవాడు అయ్యాడు? చివరికి సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడు? మరియు అతడు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అతడు కిరీటాన్ని పొందుకున్నాడు. ఆ తరువాత అతడు దేవునికి బదులుగా ఆరాధించబడ్డాడు. ఓ ప్రియ సోదరులారా, వాడికి ఆ కిరీటం ఎక్కడి నుండి వచ్చింది? మానవులందరూ కలిసి వాడికి ఆ కిరీటాన్ని ఇచ్చారు. వాడిని గొప్ప చేశారు. వాడిని సూపర్ మ్యాన్గా చేశారు. ఓ ప్రియ సోదరులారా, ఇదంతా సాతాను యొక్క ప్రణాళిక అయి ఉన్నది. సాతాను కూడా ఒక ఆత్మ గనుక వాడు మనుషులను మోసము చేయటానికి వాడు కూడా ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని, వాడు ప్రజలను మోసము చేయటానికి తన కుయుక్తి చేత ఏదో ఒక మనిషిలోకి రావాల్సిన వాడై ఉన్నాడు. ఆ మనిషే ఈ సూపర్ మ్యాన్. ఈ సూపర్ మ్యాన్ సాతానికి ప్రతినిధిగా ఉంటూ సర్వ ప్రపంచాన్ని తన ఆధీనంలోనికి తీసుకుని దేవునికి రావాల్సిన మహిమనంతా వాడు పొందుకోబోతూ ఉన్నాడు. దేవునికి బదులుగా వాడు ఆరాధించబడతాడు అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ సవారీ చేసేవాడు ఈ మొదటి దశలో అతడు అమాయకుడిగా ఉన్నాడు. రెండవది, మీరు కొంచెం పై స్థాయికి వెళితే బైబిల్లో అతడికి ఒక కిరీటం ఇవ్వబడిందని చెప్పింది. వారు ఒక మనిషికి, ఒక సూపర్ మ్యాన్కి కిరీటం ఇచ్చారు. ఓ ప్రియ సోదరులారా, వాడు ఎంతగా దేవుని ప్రజలను అనగద్రొక్కుతూ వాడు ఎలా జయిస్తూ వస్తున్నాడో మీరు గమనించవలసిన వారై ఉన్నారు. అతడు పోపు అయితే బైబిల్ గ్రంథంలో అతడు అబద్ధ ఆత్మ కలిగిన ప్రవక్త అని చెప్పబడింది. ప్రవక్త చెప్తున్నాడు, వాడు ఈ అంత్యకాలంలో ప్రజలను మోసం చేయడానికి వస్తున్న అబద్ధ ఆత్మ ఉన్నది. అబద్ధ క్రీస్తుగా వాడు వస్తూ ఉన్నాడు. దేవుడి ప్రజలను, సమస్త ప్రపంచాన్ని, సమస్త క్రైస్తవ శాఖలన్నిటినీ వాడు మోసము చేయబోతున్నాడు. ఇదే సమయంలో సంఘం పైకెత్తబడును. సంఘం అనగా దేవుని వాక్యము చేత సిద్ధపడుతున్న వధువై ఉన్నది. దేవుడు ఈ గడియ కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని, దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించి నడుస్తూ దేవుని కొరకు యథార్థముగా సిద్ధపడుతున్న వధువైతే సమస్త మోసము నుండి, సాతాను యొక్క సమస్త కుయుక్తు నుండి తప్పించుకుని వాడిని జయించి ఒక అజేయ సైన్యముగా నిలిచి మనము క్రీస్తుతో పాటు కొనిపోబట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాము. వాక్యానికి బయటున్న ప్రతి ఒక్కరూ ఆ సూపర్ మ్యాన్ ఉద్భవం చేత మోసము చేయబట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాడు అమాయకుడిగా నటిస్తూ సమస్త ప్రజలను, సమస్త క్రైస్తవ సంఘ శాఖలను వాడు మోసములోనికి లాగబోతున్నాడు. ప్రియ సోదరులారా, సంఘము పైకి వెళ్ళినప్పుడు సాతాను కిందకి వస్తాడు. అప్పుడు వాడు క్రీస్తు విరోధితో తనను తాను కొలువు చేసుకుంటాడు. ఎవరైతే సూపర్ మ్యాన్ ఉద్భవంగా వస్తున్నాడో ఒక మనిషి, ఆ మనిషిలోకి స్వయంగా సాతానే దిగి తన ప్రభావంతో ఆ మనిషిని వాడుకుంటూ ఈ లోకం మొత్తాన్ని వాడు అధికారం కిందకి లాగి వాడు భయంకరమైన శ్రమల్లోకి లోకాన్ని ఏడవబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా,
నీకు తప్పించుకోవాలన్న ఆశ ఉంటే నీకు ఒకే ఒక మార్గం ఉన్నది. అదే ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యమై ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంతో జాగ్రత్తగా గమనించవలసిన విషయమై ఉన్నది. ప్రతి మనిషి వారు తమ రక్షణ కొరకు వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించవలసిన వారై ఉన్నారు. మరియు వాడు మృగముగా పిలువబడతాడు. ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం వాడు తన ముద్రను ఏర్పాటు చేస్తాడు. మానవ సంఖ్య అనేదానిని వాడు ఏర్పాటు చేసి మనుష్యులను వాడు అనేక ఇబ్బందుల్లోకి లాగబోతూ ఉన్నాడు. వాడు ముద్ర లేనిదే, వాడు సంఖ్య లేనిదే ఒక మనిషి ఏ కార్యక్రమాలు చేయలేడు. ఒక మనిషి కొనుటకు గాని అమ్ముటకు గాని సమస్త అధికారాన్ని ఆ ముద్ర ద్వారా పొందుకోవలసిన వారై ఉన్నాడు. వాడి ముద్ర లేకుండా ఏ కార్యక్రమాన్ని జరిగించలేరు. వారి ఆస్తులన్నీ ఆ పోపు యొక్క, ఆ సూపర్ మ్యాన్ యొక్క ఆధీనంలో ఉండబోతున్నాయి. ప్రతి మనిషి ఒట్టి చేతులతో నిలబడి వాడి అధికారం కింద తల వంచబోతూ ఉన్నాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ అనేది అతి త్వరలో రాబోతూ ఉన్నది. ఒకటే మతము, ఒకటే కరెన్సీ, ఒకటే మతము, ఒకటే ఆర్థిక వ్యవస్థ అనే కాన్సెప్ట్ ద్వారా వాడు ప్రపంచం మొత్తం తన చేతిలోకి, తన గుప్పిట్లో పెట్టుకోబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వాడు గర్జించు సింహమై ఎవరిని మింగుతున్నాయని వాడు తిరుగులాడుచు ప్రతి ఒక్కరిని, ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసము చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. వాడికి ఆ అధికారాన్ని ఇచ్చినవాడు నైసియా ఆలోచన సభలో 325 సంవత్సరంలో వాడు దానిని, అనగా కాన్స్టంటైన్ అతనికి మొత్తం ఆస్తినిచ్చాడు. అప్పుడు వాడు ఏమి చేశాడు? అప్పుడు వాడు సాతాను తన సింహాసనాన్ని మరియు అధికారాన్ని అతనికి ఇచ్చాడు. ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి 325 సంవత్సరంలో ఈ పోపుకు మార్గం సరళం చేశాడు. ఒక క్రైస్తవుడిగా నటిస్తూ నిజ క్రైస్తవులను మోసం చేయటానికి వాడు కుయుక్తితో క్రైస్తవుడిగా చలామణవుతూ నిజ క్రైస్తవంలోనికి అనేక అబద్ధ సిద్ధాంతాలను, మానవ కల్పిత సిద్ధాంతాలను, వాడు త్రిత్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి అనేక మంది ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడు. వాడు అప్పటి నుండే క్రీస్తు విరోధి ఆత్మగా పనిచేసుకుంటూ వస్తూ వాడు ఒకరోజు మృగముగా మారబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, వాడి లోకమంతటిని జయిస్తాడని వాక్యం చెప్తూ ఉన్నది. సాతాను ఇప్పటి వరకు ఉన్న రాజకీయములన్నింటినీ నియంత్రించాడు. సాతాను ఇప్పటికే రాజకీయములన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడని మనం తెలుసుకున్నాము. కానీ అతడు సంఘాన్ని, అనగా నామకార్థ సంఘాన్ని, వధువు అప్పటికే వెళ్ళిపోతుంది. వధువు మధ్యాకాశంలో క్రీస్తుతో పెండ్లి విందులో ఉంటుంది. కానీ వాడు నామకార్థ సంఘాన్ని తన ఆధీనంలోనికి తీసుకుని నామకార్థ సంఘాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు దానిని మోసగించడానికి సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు క్రీస్తుకు బదులుగా నామకార్థ సంఘంలో ఉన్న వారందరూ కలిసి, అనగా ఈ ప్రపంచంలో ఉన్న అనేక వందల వేల డినామినేషన్స్, సంఘ శాఖలు, వారందరూ కలిసి వాడికి కిరీటం పెట్టబోతున్నారు. క్రీస్తుకు బదులుగా వాడు వ్యవహరిస్తాడు. అతడు సూపర్ మ్యాన్గా ఉండి అతడు ఒక వికార్ అని పిలువబడతాడు. అనగా దేవునికి బదులుగా ఉన్నవాడు, దేవునికి ప్రతినిధిగా ఉన్నవాడని వాడు ప్రజలను మోసం చేయబోతున్నాడు. దేవునికి బదులుగా అతడు అప్పుడు ఏమి చేస్తాడు? ప్రియ సోదరులారా, దేవునికి బదులుగా వచ్చానని వాడు వికార్ అనే అవతారం ఎత్తి నామకార్థ క్రైస్తవ సంఘ శాఖలన్నిటినీ వాడు మోసము చేయబోతున్నాడు. వాడు క్రీస్తుగా నటిస్తూ వ్యవహరించబోతూ ఉన్నాడు. వాడు సాతాను యొక్క రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. ఇప్పటికే వాడు దానిని కలిగి ఉన్నాడు మరియు మతపరమైన అధికారాన్ని కూడా చేజిక్కించుకుంటాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారపు గనులన్నీ, ఆర్థిక వ్యవస్థ అంతా వాడి చేతి కిందకి వెళ్ళిపోబోతున్నది. వాడి నాయకత్వాన్ని కోరుకున్న వారందరి ఆస్తులన్నీ వాడి చేతులోనికి తీసుకొని పోతూ ఉన్నాడు. వాడు రాజకీయాలన్నిటిని జయించాడని, వాడు రాజకీయాలన్నిటిని జయించుకుంటూ వచ్చాడని, మతపరమైన అధికారాన్ని కూడా చేజిక్కించుకుంటాడని, వాడే ఈ ప్రపంచంలో సూపర్ మ్యాన్గా ఉద్భవిస్తాడని, వాడే సాతాను యొక్క ప్రతినిధని,
వాడిలోనే సాతాను కొలువై ఉండి క్రీస్తు విరోధి ఆత్మగా పనిచేస్తూ అనేక మందిని మరణానికి ఈడుస్తాడని ఈ యొక్క అంశం యొక్క సారాంశమై ఉన్నది. అయితే ప్రియ సోదరులారా, కనికరం కలిగిన దేవుడు, గొప్ప జాలి కలిగిన దేవుడు మనము నశించిపోకుండా ఉండునట్లు దేవుడు మనలను ప్రేమించి తన ఉచితమైన కృపచేత ఈ గడియ కొరకు గొప్ప వాక్యాన్ని పంపి, గొప్ప ప్రవక్తను పంపి మనము జయించాలని, వాడి మోసంలో నుండి మనం బయటకు వెళ్ళిపోవాలని, వాడి మోసమును గుర్తించి మనం మెలకుగా ఉండాలని దేవుడు మన పట్ల ఎంతో కృపను కలిగి ఉన్నాడు. నేటికి ఆయన కృపా చేతులు చాచి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయం అనే ద్వారం యొద్ద నిలిచి ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన శ్రమదినము నుండి, ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, ఆ సాతాను యొక్క ప్రభావం కింద ఉండి, ఆ సూపర్ మ్యాన్ ప్రభావం కింద ఉన్న ప్రతి ఒక్కరూ ఆ భయంకరమైన శ్రమంలోకి నెట్టివేయబడబోతున్నారు. ఒకరోజు వారందరూ మిక్కటమైన వేండ్రముతో అగ్ని చేత కాల్చబడబోతూ ఉన్నారు. ఆ దుష్టుల యొక్క ధూళిపైన పరిశుద్ధులు నడిచే ఒక రోజు రాబోతూ ఉన్నది. క్రీస్తుతో జయించి, క్రీస్తు వాక్యముతో నిలిచి, ఆయన సంఘముగా, ఆయన వధువుగా, ఆయనతో కొనుకోబడిన ప్రతి ఒక్కరూ ఒకరోజు ఈ దుష్టుల ధూళిపైన నడవబోతూ ఉన్నారు అని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారు, అలాంటి గొప్ప కృపను మనం పొందుకోవాలంటే, క్రీస్తుతో మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి రాజ్యం ఏలాలంటే, మనము ఈరోజు ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ఆయననే వెంబడిస్తూ, ఆయననే గురిగా పెట్టుకొని మనం ఆయనతోనే నడవాల్సిన వారమై ఉన్నాం. జయించిన మన తండ్రి మనలను కూడా జయించనిస్తాడు. సమస్త మోసాల నుండి మనము జయించి, మనం అజేయ సైన్యముగా నిలిచి క్రీస్తుతో పాటు వెళ్ళిపోబోతున్నాం. మనం అలాంటి జాబితాలో ఉండాలంటే క్రీస్తునే మనం నాయకుడిగా పెట్టుకుని మనం క్రీస్తును వెంబడించవలసిన వారమై ఉన్నాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి, యథార్థముగా మనల్ని సిద్ధపరిచి, మనం సమస్త మోసముల నుండి తప్పింపబడి క్రీస్తుతో పాటు కొనుపోబడి వరకు దేవుడు తన నిత్యమైన కృపతో మనల్ని నడిపించునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని ఈ లోకంలో, ఈ అంత్యకాలంలో వచ్చే అపాయకరమైన దినాల నుండి, సాతాను యొక్క ప్రయత్నాల నుండి, సాతాను యొక్క కుయుక్తు నుండి తప్పించుకునే వారిలా చేసి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. దేవుని యొక్క శాంతి సమాధానం మీ కుటుంబాల్లో నిండుగా ఉంచి ఆయన రక్షణ భాగ్యాన్ని మీ కుటుంబాల్లో అనుగ్రహించునుగాక. షాలోమ్. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయములో చెరిగిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీవెంతో మేలుసు
యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా, నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము. రేపేమి సంభవించును నీవెరుగవు, ఇది నిజం. క్షణభంగురం నీ జీవితం గతించును త్వరితము. రేపేమి సంభవించును నీవెరుగవు, ఇది నిజం. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి. జాగేలా రావేలా ప్రభు యేసు సన్నిధికి. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా, నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయను చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలియాయను చూడుము. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడు సిలువైపు. కాదనకు కనులెత్తి చూడు సిలువవైపు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా, నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా, నీకెంతో మేలు సుమా.